జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీలో గాని పార్లమెంట్లో గాని తీసుకోవాల్సిన స్టాండ్పై తుది నిర్ణయం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిదే అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. జమిలి ఎన్నికల బిల్లు ప్రతిపాదనను తాము ప్రాథమిక స్థాయిలో వ్యతిరేకించలేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేదని, తటస్థంగా ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా విజయసాయిరెడ్డి చెప్పారు. జమిలి ఎన్నికలు వన్ కంట్రీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ యొక్క బిల్లుని లోక్సభలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, తప్పకుండా ఈ బిల్లును ప్రవేశపెడతారు అని చెప్పాను. తిరుపతి మీటింగ్లో కూడా నేను మళ్ళీ కూడా మరొకసారి మీరు కానీ గుర్తు తెచ్చుకుంటే 2027 ఆఖరిలో ఎన్నికలు వస్తాయని చెప్పడం జరిగింది. చాలామంది ఈ బిల్లు ప్రవేశపెట్టరు అన్నటువంటి వాదనను వినిపించడం జరిగింది. కానీ నేను మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు అని. అదే రకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గత మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు, జేపీసీకి రెఫర్ చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా జేపీసీకి రెఫర్ చేయడం జరిగింది. జేపీసీలో నేను కూడా ఒక మెంబర్నే. జేపీసీలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలి, బిల్లు ఇంట్రొడక్షన్ సమయంలోనే మామూలుగా ప్రభుత్వం బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తర్వాత చూసుకుందాంలేనని ఎవరు అపోజ్ చేయరు. అటువంటిది ఈ యొక్క బిల్లుకి ఇండియా కూటమంతా కూడా ఇంట్రొడక్షన్ సమయంలోనే మూజువాణి ఓటుతో కాకుండా వాయిస్ డివిజన్ కోరి దాని మీద ఎలక్షన్ పెట్టడం జరిగింది. మీకు తెలుసు ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకూలంగా, ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి అన్నటువంటి విషయం. అంటే వివిధ రాజకీయ పార్టీల్లో కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేపీసీ అన్నటువంటిది ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది. ప్రతి రాజకీయ పార్టీ, అక్కడ ఉండేటటువంటి రీజనల్ పార్టీస్ కానీ, నేషనల్ పార్టీస్ కానీ, స్థానికంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మనోభావాల్ని, స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్స్ వీళ్ళందరి మనోభావాల్ని తెలుసుకొని జేపీసీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందే రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ని, చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ని మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఆయన దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ప్రయోజనాలు కానీ అన్నిటినీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్లో. మళ్ళీ జేపీసీ కూడా తిరిగి అన్ని అంశాలని పరిశీలిస్తుంది. మన పార్టీ ఇంట్రొడక్షన్ వరకు మనకున్న ఆదేశాల ప్రకారం, మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రొడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు. రేపు పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.